హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నా యూట్యూబ్ ఫ్రెండ్స్ చాలా మంది ఎదురు చూస్తున్నారండి నా వీడియో కోసం. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు, కొంచెం ఫీవర్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని చాలా గ్యాప్ తీసుకున్నాను. ఏదో వీకెండ్స్లో అలాగా 1-2 అట్లా చేద్దామని డిసైడ్ అయిపోయాను. అయితే మొన్న అనుకోకుండా సిటీ హైదరాబాద్ వెళ్ళాం అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ కలిసింది. ఫ్రెండ్ ఏంటి ఇట్లా చిక్కిపోయా అని అంటే, కొంచెం ఫీవర్ వస్తుందని అనగానే ఫీవర్ని కంట్రోల్ చేయడానికి, కొంచెం బాడీలో టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆవిడ అప్పుడే జస్ట్ చేశారంట. నాకు వెంటనే గోరింటాకు ఇచ్చారనమాట. మొన్న ఇచ్చారు. నాకేంటంటే నిన్న ఓపిక లేక పెట్టుకోలేదు. సరే ఈరోజు పెట్టుకుందాం, కొంచెం టెంపరేచర్ని కంట్రోల్ చేస్తా అంటున్నారు కదా, కొంచెం ఫీవర్ ఏమో తగ్గుతుందిలే అని చెప్పేసి గోరింటాకు పెట్టుకుందాము, ఫ్రెండ్ ఇచ్చారు కదా పెట్టేసుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటా కూడా వీడియో చేద్దాము. ఇది కూడా నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, మా ఫ్రెండ్ ఇచ్చిన గోరింటాకు పెట్టుకుంటే అదొక బాగా అనిపిస్తుంది కదా అట్లాగా అని చెప్పి నేను ఇంకా వీడియో చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయాం. ఇంకా ఆ గోరింటాకు వినగానే నాకు ఊహ తెలిసిన తర్వాత చూసిన సినిమాల్లో గోరింటాకు అనే వర్డ్ వినగానే నాకు మహానటి సావిత్రమ్మ గారు గుర్తొస్తారండి. అసలు గోరింటాకు సినిమాలో సావిత్రమ్మ గారి యాక్టింగ్ కానీ, వాళ్ళ పిల్లలకి పెట్టడం కానీ నాకు బాగా నచ్చింది. అసలు అప్పటి నుంచి గోరింటాకు అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా నాకు సావిత్రమ్మ గారు గుర్తొచ్చేసి అదొక ట్రాజడీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్ ఇచ్చారు కదా, కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది అని అన్నారు కదా, సరే పెట్టుకుందాం అని చెప్పి నేను అసలు గోరింటాకు ఎక్కువ పెట్టుకుని పెళ్లి టైంలో పెట్టుకున్నాను. మధ్యలో ఒక 2 ఫంక్షన్స్ పెట్టుకున్నాను. పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు గోరింటాకు పెట్టుకోవాలని కూడా. చెప్పాను కదా, మహానటి సావిత్రమ్మ గారు గుర్తు వస్తారు నాకు. ఇంకా అది పెట్టుకున్నప్పుడల్లా ఎందుకు ఆవిడని గుర్తు చేసుకొని ఆవిడని మిస్ అయిపోయాను బాధపడటం ఎందుకులే అని చెప్పేసి అసలు నేను గోరింటాకుని అవాయిడ్ చేసేసాను. ఇక ఇప్పుడు కొంచెం ఫీవరిష్గా ఉంది కదా, కొంచెం తగ్గుతుంది అన్నారు. అసలు తగ్గుతుందో లేదో చూద్దాము అంటారు కదండి. ఈ గోరింటాకు బాడీలో వేడినంతా కొంచెం ఇట్లా రెడ్యూస్ చేసేస్తుంది అని అంటారు కదా. కానీ నాకెందుకో గోరింటాకు గురించి ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. ఇప్పుడు అందరు జనరల్గా ఏంటి మెహందీలు అనేసి కోనులతో పెట్టేసుకుంటారు కదా, అవి చూస్తానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి, కానీ పండిన తర్వాత ఏమన్నా బాగుంటాయా? నాకు అస్సలు నచ్చవు అనమాట. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మన ఇష్టం కదండి, మన ఒపీనియన్స్ చెప్పుకోవడానికే కదా మనం యూట్యూబ్లో అసలు వీడియోస్ చేసుకునేది. మెయిన్ పాయింట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఆ కోనులతో పెట్టుకొని ఆ డిజైన్లు పెట్టుకున్నప్పుడు ఉన్న అందము ఆ గోరింటాకు తీసిన తర్వాత ఉండదు ఆ అందము. అందుకని ఆ విషయమే రెండే 2 విషయాలు అనమాట. ఒకటేమో టెంపరేచర్ని రెడ్యూస్ చేయడానికి, అదేంటంటే మనం సైంటిఫిక్గా వెళ్ళిపోతున్నాం దాన్ని. అది కాకుండా బ్యూటీ వైపు చూస్తే కనుక నాకు సావిత్రమ్మ గారు పెట్టినట్టే ఇష్టం అండి. ఊరికి డిజైన్లు ఇష్టం ఉండదు. మహానటి సావిత్రమ్మ గారు పెట్టినట్టు పెడదామని చెప్పేసి నేను ఇంకా అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా ఫాలో అయిపోవచ్చు. నాకు మహానటి సావిత్రమ్మ గారిని తలుచుకోగానే పాట గుర్తుకు వచ్చేసింది. ఇంకా నేను ఇంకా ఆ పాటను కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, అరే రెడీ? నాట్ రెడీ. మా చిన్న నాట్ రెడీ అంటే, కానీ నేను రెడీ అయిపోయాను పాట పాడేద్దామని చెప్పేసి. మన టాలెంట్ని అంతా నిరూపించుకోవడానికి మంచిగా యూట్యూబ్ ఒకటి ఉంది కదండి, అందుకని మన టాలెంట్ని మన ఇష్టారాజ్యం చేసేసుకుందాము. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. చిన్న 1 2 3 గో అను. 1 2 3 గో. ఓకే, డన్. గోరింటాపు చింది కొమ్మ లేకుండా ఉరిపాలార చేత మొగ్గ తొడిగింది, ఎంచక్క పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటానికి కలకాలం రక్ష, గోరింటాపు చింది కొమ్మాలేగుండా. ఏదోనండి ఆ ఫ్లోలో పాడేశాను, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. ఓకే, విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీను. అయితే గోరింటాకు పెట్టుకున్నది ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారంట. నాకు ఆల్రెడీ పండినట్టుంది చిన్నప్పుడు, అందుకనే మా మంచి హస్బెండ్ వచ్చారు నాకు. ఏంటంటే ఎప్పుడు అందరూ నాకు పెడతారు, అంటే 2-3 సార్లు పెట్టుకున్నా పెడతారు. నేను నా సొంతంగా పెట్టుకోవటం ఈరోజే. అన్నీ చేసేస్తున్నాను. కెమెరా ఆన్ అంటే చాలండి, అన్నీ చేసేస్తూనే ఉంటున్నాను. సరే, స్టార్ట్ చేసేస్తున్నాను. జనరల్గా చిన్నప్పుడు అందరం
మా నాయనమ్మ చక్కగా సెంటర్లో ఇలా పెట్టేదండి. చక్కగా సెంటర్లో ఇలా పెట్టి మంచిగా దీన్ని చంద్రుడనో సూర్యుడనో ఏదో పేర్లు పెట్టేసేవాళ్ళు. ఇంకా ఇలా పెట్టేవాళ్ళు. అసలు గోరింటాకు అంటే ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఏంటి ఆ డిజైన్లు అవన్నీ ఏంటండి, మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. ఎన్ని డిజైన్స్ వచ్చినా ఏవి వచ్చినా కూడా మనకి ఎప్పుడు మన చైల్డ్హుడ్ మెమరీస్ మనం ఉన్నంతకాలం మనల్ని ఫాలో అయితేనే ఉంటాయండి. నాకు ఎందుకన్నా మా ఫ్రెండ్ అలా ఇవ్వగానే మా నాయనమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు పెట్టినట్టుగానే పెట్టుకోవాలి అని అనిపించేసింది నాకు. అందుకని నేను చక్కగా ఇలా పెట్టేసేసుకున్నాను. అసలు ఈ గోరింటాకు వల్ల అందరికి తెలిసినవే కదండి, యూజెస్ అన్నీ చాలామందికి తెలుసు కదా. మెయిన్ ఏంటంటే మనం హెయిర్కి పెట్టుకుంటే డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు, కాళ్ళకి పెట్టుకుంటే క్రాక్స్ని తగ్గించుకోవచ్చు. క్రాక్స్ అన్నీ ఇట్లాగా గాన్ అనమాట. ఫసక్ చేతికి పెట్టుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ మన చేతులు కూడా ఇప్పుడు అన్నీ మన లేడీస్ అన్ని ఇంట్లో పనులన్నీ చేస్తాం కదండి, ఏమన్నా ఫంగస్లు అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ గోరింటాకు మంచిగా అసలు మొత్తం పూసేసుకోవాలి. నేను ఇప్పుడు ఆ పని చేస్తాను. ఇప్పుడు ఆ మెహందీలు ఆ కోన్లు అవన్నీ కెమికల్స్ పెట్టేసి ఇలా 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 డిజైన్ పెట్టి ఏదో చూస్తానికి అందమే కానీ ఏదో మెహందీ ఫంక్షన్ అని అట్లా చేస్తారు. అసలు మెహందీ ఫంక్షన్లో కూడా మా బాబు పెళ్ళికి ఇలానే పెట్టుకుంటాం. చేతికి పెట్టుకుంటే ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా బ్యూటీ అనమాట. మనకంతే కదండి, చీరలు, నగలు, గోరింటాకులు ఇవే కదా. ఇట్లా పెట్టుకొని చక్కగా ఇలా 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 పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి అసలు. చక్కగా ఇట్లాగా అందరు ట్రై చేయండి, ఇట్లా కూడా పెట్టుకోవాలి. ఆ డిజైన్సే కాకుండా ఇలా కూడా పెట్టుకుందాము. మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. మన అమ్మమ్మలు మన నాయనమ్మలు పెట్టినట్టు మనం పెట్టుకోవాలి. అసలు ఇవన్నీ మనం మర్చిపోయామంటే మన నాయనమ్మలు అమ్మమ్మలు మర్చిపోయినట్టేనండి. అందుకని అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, సూపర్ ఉంది. నిజంగా టెంపరేచర్ లాగుతుందండి. నేను భలే చల్లగా భలే హాయిగా ఉందండి. అసలు మన మెహందీ డిజైన్లు పెట్టుకుంటే ఇంత చల్లదనమే ఉండదు. ఏదో సోకు తప్పితే రెండోది ఉండదు నాకు అందులో. మా చిన్నగా కూడా నవ్వొచ్చిందండి. అమ్మ బాగా పాడావు అమ్మ, మళ్ళీ పాడు. మా చిన్న మళ్ళీ వన్స్ మోర్ అంటున్నానండి. వన్స్ మోర్. సరే, ఇంకొకసారి పాడేద్దాం. ఏముంది, పెట్టుకుంటే ఏం చేస్తాం మనం, పాడేస్తాం. ఓకే, రెడీ? మళ్ళీ రెడీనా? 1 2 3. 1 2 3నా? ఓకే అను. 1 2 3 గో. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటానికి కలకాలం రక్ష, గోరింటా పూచింది కొమ్మ లేకుండా. బాగానే పాడుతున్నానంటారా? జస్ట్ కమెంట్ చేయండి ఎలా పాడాను. నిజంగా ఇట్లాంటి అన్ని మెమరీస్ బాగా అనిపిస్తున్నాయండి నాకు అసలు. అబ్బాబ్బాబ్బా, చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంది కదా. ఫైనల్లీ పెట్టేసుకున్నానండి. ఎంత బాగుందో చూస్తారు. అందరు ట్రై చేయండి, ఇలా కూడా పెట్టుకుందాం అని చెప్పేసి. ఇంకా ఉంది, నేను దాన్ని ఏంటంటే నా యొక్క పాదాలకి కొంచెం అప్లై చేస్తానన్నమాట, కొంచెం వెయిట్ని తగ్గించడానికి. మా అమ్మ కూడా చిన్నప్పుడు ఏంటంటే అస్తమానం, చిన్నప్పుడు చాలా పనులు ఉండేవి కదండి అమ్మ వాళ్ళకి. ఇప్పుడంటే మనకు అన్ని ఇళ్ళల్లో అన్ని వాటర్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. అప్పుడు ఏంటంటే అస్తమానం పాదాలకు బాగా తడి తగులుతూ ఉండేది, బాగా అసలు క్రాక్స్ బాగుండేవి మా అమ్మకైతే. అసలు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అలా పెట్టుకుంటూనే ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళు. అయితే ఇది కాళ్ళకు పూసేసుకొని బెడ్ అంతా కంపు కంపు చేసేది మా అమ్మ. అసలు ఇప్పుడు మా అమ్మ చూస్తుంది, అందుకని మా అమ్మకు కూడా నేను గుర్తుకు చేస్తున్నాను. అమ్మ నువ్వు ఇట్లా చేసావు చిన్నప్పుడు అని చెప్పేసి, నా చిన్నప్పుడు నువ్వు ఇట్లా చేసావని చెప్పి గుర్తుకు చేస్తున్నాను మా అమ్మకు కూడా. ఇది కూడా నేను కూడా కాళ్ళకు కూడా పెట్టేసుకుంటాను. అంటే నా కాళ్ళు క్రాక్స్ ఏం లేవు, కానీ మిగిలిందని పెట్టుకుంటున్నాను. జ్యోతి గారు, మీరు ఇచ్చిన గోరింటాకుని పెట్టేసుకున్నాను, చూసారు కదా. థ్యాంక్స్ అండి జ్యోతి గారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.
తీయచిన్నా